పిల్ల వసంతరావు సాదరంగా సభకు జేపీలో బుద్ధ వందనాలు. మరి నవభారత రాజ్యాంగ నిర్మాత, మన దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వారు, ప్రపంచ మేధావి, ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ దేశానికి దార్శనికుడైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి 1956లో మరి నాగపూర్లో కొన్ని వేల మందితోటి దమ్మదీక్ష కార్యక్రమంలో పాల్గొని బౌద్ధం తీర్థం తీసుకోవడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో నడవడానికి మరి బుద్ధుడి యొక్క మరి మార్గాన్ని ఎంచుకొని శాంతియుతంగా అహింసా మార్గాన్ని ఎంచుకొని మరి ఈ లోకంలో మరి శాంతియుతంగా అందరూ మరి నడిచే విధంగా ఒక మహాత్ముడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మేము మాలమహానాడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మరి ప్రకాశం జిల్లా కేంద్రంగా మరి సుమారుగా 20 సంవత్సరాల నుంచి మా సేవా కార్యక్రమాలను మాలమహానాడు అని పెట్టుకున్నా కూడా అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి మాకు చేతనైనంత వరకు మా సేవా కార్యక్రమాలు ఇటు ప్రభుత్వ అధికారులతో కానీ, ఇటు పోలీస్ యంత్రాంగంతో కానీ మరి అనేక పోరాటాలు చేసి ప్రజాసేవకు నిమగ్నమయ్యి మరి ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఆయన ఆలోచన విధానం అనే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో, సభల్లో, సమావేశాల్లో మరి మాట్లాడుకోవడమే కానీ ఆయన అడుగుజాడల్లో, నిజమైనటువంటి అడుగుజాడల్లో ఆయన ఆలోచన విధానంతో ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవడానికి ఒక సముచితమైనటువంటి నిర్ణయం తీసుకోవడం మేము జరిగింది. ఈ నిర్ణయానికి మా సోదరులు కొంతమంది అంగీకరించి మేమందరము దమ్మదీక్ష అనే కార్యక్రమం, అంటే ఈ బౌద్ధం పుచ్చుకోవడానికి కొంతమంది అంగీకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తలపెట్టడానికి సోదరుడు మహేష్ బుద్ధను మేము సంప్రదించడం జరిగింది. అయ్యా, మేము ఈ దమ్మదీక్ష బౌద్ధంలో కార్యక్రమానికి తీసుకోవాలనుకుంటున్నాము, మాకు సహకరించిందంటే ఈ మహేష్ బుద్ధ మాకు అన్ని విధాలుగా మరి సహాయ సహకారాలుగా, అంటే మాకు అన్ని విధాలుగా సహకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరులు, పెద్దలు, మరి ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మరి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ హరిబాబు గారికి, అలాగే నాగేశ్వరరావు గారు పెద్దలు, అలాగే అశోక్ గారికి, మరి సెక్రటరీ అశోక్ గారికి, జనరల్ సెక్రటరీ మరి మహేష్ బుద్ధకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున ప్రత్యేకమైనటువంటి జేబీములు మరి బుద్ధ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున ప్రత్యేకమైనటువంటి జేబీములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్దలు మరి కొనసాగించాలని తెలియజేస్తున్నాను. నమో తస్స భగవతో అర ముందుగా పిల్ల వసంతరావు గారికి దీక్ష సర్టిఫికేట్ని ప్రదానం చేస్తున్నారు. అందరికీ బుద్ధ వందనాలు. ఈ కార్యక్రమానికి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సమయం కూర్చున్నారు. అయితే ఇంకా ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే ఈ యొక్క దమ్మదీక్ష బౌద్ధం పుచ్చుకునేటటువంటి మరి మనసు ఉన్నటువంటి వారు ఫర్దర్గా ఫ్యూచర్లో చేరాలనుకున్నటువంటి వారు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు ఈ దమ్మదీక్ష కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తామని తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా ఈ కార్యక్రమాన్ని సవినయంగా నడిపించినటువంటి ది బుద్ధిస్ట్ ఇండియా సొసైటీ ఆర్గనైజేషన్ కమిటీ వారికి, పెద్దలందరికీ వచ్చినటువంటి
వీరికి స్టేట్ ప్రెసిడెంట్ గారికి, మరి సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, మరి సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి నాగేశ్వరరావు పెద్దల గారికి, మీ అందరికీ మరొకసారి మాలమహారావు తరఫున ప్రత్యేకమైనటువంటి జైలు మరి బొత్తవందనాలు తెలియజేసుకుంటున్నాం. నాకు సహకరించినటువంటి మా పొర వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ మహేష్ పొద్దకు ప్రత్యేకమైనటువంటి జైలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అందరూ భోజనం చేసుకుని బయలుదేరాలని తెలియజేస్తున్నాము.